సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. Thank you, sir. వారికి సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ భారతి తరపున శ్రీ రమణాచార్య గారికి స్వాగతం, శుభస్వాగతం. ఇప్పుడు ప్రేమించి చూడు చిత్రం నుంచి డాక్టర్ దాశరథి గారు గానం చేసి రచించినటువంటి పాట మాస్టర్ వేణు గారు స్వరపరిచారు. వెన్నెల రేయి ఎంతో హాయి. ఈ పదప్రయోగం గమనించుకుంటే ఎంతో చలి రావే చెలి నవ్వేను మరీ మరి మురిపించేవు మరిపించేవు 3 ముళ్ళు 7 అడుగులు. ఇదా దాశరథి గారు దాంట్లో చెయ్యని పదప్రయోగం అంటూ లేదు. ఇలాంటి మధురమైన గీతాన్ని మీ ముందు ఆలపించడానికి చింతలపాటి సురేష్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరి కర్తాలు
పునర్జన్మ సినిమా నుంచి శ్రీశ్రీ గారికి సాధ్యమైనటువంటి ఒక షోలోని శ్రీ చింతలపాటి సురేష్ గారు మీ ముందు గానం చేయడానికి ప్రయత్నిస్తారు. వాణి వీణా నినాదం జలధి తరంగ మృదంగ పరామమ మోహన రూపమా నూతన తేజమా అంటూ శ్రీశ్రీ గారికి సహజంగా కలగనటువంటి రానటువంటి పదాల పొందికని ఈ పాటలో కుదుర్చడం జరిగింది. ఎవరివో నీవెవరివో పునర్జన్మ చిత్రం నుంచి ఈ పాటని మీ ముందు గానం చేయడానికి శ్రీ చింతలపాటి సురేష్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించారు. మీ అందరి కర్తాళ ధ్వనులు వచ్చాయి. ఈ మాట నేను చెప్పటం మర్చిపోవట్లేదు. శ్రీ తిరుమల బ్యాంక్ చైర్మన్ గారు శ్రీ నుంగునూరు చంద్రశేఖర్ గారు వచ్చున్నారు. వారికి ఈ సభ సాధారణంగా స్వాగతం పలుకుతుంది. అలాగే జనార్దనమూర్తి గారికి శ్రీభారతి తరఫున స్వాగతం. ఆమని సాగే మీ అందరి కర్తాల బృందంతో పిల్లలు నాకు ప్రముఖ సినీ నటి శ్రీమతి రోజారామణి గారు వేదికకు వచ్చారు. వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. మేడం, వీఆర్ వెల్కమింగ్ యూ. అలాగే తిరుమల బ్యాంక్ చైర్మన్ శ్రీ నుంగునూరు చంద్రశేఖర్ గారు వచ్చున్నారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందిస్తున్నటువంటి గురుతుల్యులు శ్రీ రామాచారి గారు, వారందరికీ మీరు కరతాళ ధ్వనులతో
రామాచారి గారికి ఒక అజ్ఞాత భక్తులు అనుకోవాలి, మరి ఒక 10,000 రూపాయల చెక్కు వారికి లిటిల్ సోల్జర్స్ ఆ మ్యూజిషియన్స్ అకాడమీకి బహుకరిస్తున్నారు. వారి పేరు చెప్పొద్దన్నారు, అందుకని మీ అందరి కర్తావధానాలు వారికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీకి 10,000 రూపాయలు ఇచ్చాను, చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఇదే పిల్లలతో గురువు గారి సమక్షంలో 1961లో వచ్చిన వెలుగు నీడల చిత్రంలోని పాడబోయి భారతీయుడ
శ్రీశ్రీ గారు దీన్ని రచించారు, పెండ్యాల గారు స్వరపరిచారు, ఘంటసాల సుశీలమ్మ గారు పాడారు. ఈ పాటని దేశభక్తి మనలో ఎంతగా పరిడివిల్లటానికి అవకాశం ఉందో
ప్రతి మనిషి మరి ఒకటి దోచుకునేవాడే తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే మోహమే అనర్థకారణం అది చంపుకుంటే క్షేమదాయకం మోహమే అనర్థకారణం అది చంపుకుంటే క్షేమదాయకం మోహమే అనర్థకారణం సమాజ నిర్మాణమే నీ ధ్యేయం సంజేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం సమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం సమాజ నిర్మాణమే నీ ధ్యేయం లోకానికి మన భారతదేశం అందించులే శుభ సంకేతం లోకానికి మన భారతదేశం అందించులే శుభ సంకేతం లోకానికి మన భారతదేశం తనుశ్రీ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఫౌండర్ శ్రీ టిటి రెడ్డి గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అడిషనల్ డీజీపీగా రిటైర్ అయినటువంటి శ్రీ ఎన్ గోపీనాథ్ రెడ్డి గారు ఆన్ ది వే వస్తున్నారండి. వారు ఇప్పుడే ఫోన్ చేశారు, బట్ ఎంతసేపట్లో వస్తారో తెలియదు. కాబట్టి వారి తరఫున శ్రీ నంగునూరి చంద్రశేఖర్ గారిని పెద్దలందరినీ జ్యోతి ప్రజ్వలనకి క్షమించాలి, సత్యశ్రీ గారు ప్రముఖ దర్శకులు సత్యశ్రీ గారు ఆహుతులైన పెద్దలందరినీ జ్యోతి ప్రజ్వలనకి కావాల్సిందిగా కోరుతున్నాం. అనే టైంలో పాపం సరస్వతీదేవి మీద శ్రీ భారతి సంగీత సాహిత్య కళా వికాస్ వేదిక 2001లో పురుడు పోసుకున్నటువంటి ఈ సంగీత కళా వేదిక వివిధ రూపాలను సంతరించుకుంటూ ఈ రోజున మీ అందరి ఆశీర్వాద బలంతో 22వ సంవత్సరంలోకి అడుగుడింది. ఈ 22 వసంతాలు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ఎన్నో మధుర స్మృతులు మదిలో మెదులుతాయి. ఈరోజే డాక్టర్ అయ్యవారి సాంబశివరావు గారు, మీకు ఏఎస్రావు గారి పేరు విని ఉంటారు, ప్రముఖ ఈసీఐ ఫౌండర్, చైర్మన్, సిఎండి, మేనేజింగ్ డైరెక్టర్, వారి పుట్టినరోజు కూడా ఇవాళే. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి పుట్టినరోజు కూడా.
యత్యేమా విద్యాభువనాని సర్వా సకుత్తిగాభిరవిధంబతానః అగ్నిన్నో దేవస్సు వితేదదాతు సాధ్యం గురుతుల్లో దౌర్య శర్మ గారు కూడా స్టేజ్ మీదకి రావాలి. గృహామంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ధోరా దివ్యై జ్యోతిర్నమోస్తుతే. ఈ పక్షం మహదాయ పక్షంలో రావడం, అందులో పితృదేవతల స్థానంలో ఉండడం ఏఎన్ఆర్కి చాలా కలిసి వచ్చింది. మనందరూ కూడా మంచి కార్యం పుణ్యకార్యం చేస్తున్నారు. అందరికీ కూడా శుభాశీస్సులు. సమయాభావం మీ అందరికీ తెలిసిందే. పెద్దలు చాలా దూరభారం వెళ్లాల్సి ఉంది కాబట్టి మొదటగా సభా ప్రారంభకులు శ్రీ చంద్రశేఖర్ గారిని తొలి పలుకులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీ అందరి అనుమతితో, మీ అందరి కరతాళ సాక్షాత్ ఆ తిరుమల స్వామివారు నా రూపంలో ఇక్కడ ఇచ్చేస్తారండి మనకి. సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు ఏఎన్ఆర్ గారి 99వ సంవత్సరం జన్మదినం. అంటే అసలు జంట నగరాల్లో జన్మదినం ఏఎన్ఆర్ గారి అంటే అసలు ఒక 2 నెలల పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ పండుగ చేసుకున్నట్టే అందరూ రవీంద్ర భారతి కానీ త్యాగరాజ గారి సాబ్ కానీ అంతటా. అలా అక్కినేని గారితో మాకున్న రిలేషన్ తిరుమల బ్యాంక్ నుంచి కానీ, తిరుమల బ్యాంకులో మాకు ఫౌండర్ డైరెక్టర్గా ఉండేవారు. తర్వాత మా టీఎంసీకి ఎప్పుడు కూడా వారు ఆశీస్సులు. వారితో మాకు ప్రయాణము 33 ఏళ్ళు. 33 ఏళ్ళు అక్కినేని గారితో ప్రయాణం అంటే మామూలుగా సాధ్యమేది కాదు. వారు చెప్పేవారు, ఏ రోజు మీకన్నా 100 రెట్లు పెద్దవాళ్ళు నాకు పరిచయం అయ్యారు. ఆ రోజు వరకే నేను వారితో కలిశాను, వారు నాతో కలిశారు. 33 ఏళ్ళు మీతో ఉన్నానంటే మీ యొక్క గొప్పతనము మీరు నాకు అర్థమైంది కాబట్టి నేను మీతో ఉన్నాను. ఎందుకంటే వారి దగ్గరికి వెళ్తే ఎప్పుడు కొత్తగా అనిపించేది. నేను వారితో గోదావరి ట్రైన్లో కుప్పేలో ప్రయాణించాను, ఫ్లైట్లో ప్రయాణించాను. వారితో ఒక రూమ్లో ఉండడం జరిగింది. ఇలా వారితో ఎంతో అనుభూతులు, ఆయనతో నేర్చుకున్నవి నెమరు వేసుకుంటే ఎంత ఎదిగినా ఒదగాలని. వారు టైం డిసిప్లిన్. మా బ్యాంకులో మీటింగ్ వచ్చినప్పుడు వారు టైం పంక్చువాలిటీ, మేము 9:30 మీటింగ్ అంటే 9:30 వారు లోపలికి వచ్చినప్పుడు టైం చూసుకోవాలి మనమే, టైం కరెక్ట్ అయిందా లేదా. టైం చూసి ఆయన చూడక్కర్లా. అలా ఉండేది వారి డిసిప్లిన్. అట్లా వారు ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఇంటికి కూడా వారు నేను వస్తున్నాను సార్ మీ ఇంటికి అంటే 8 గంటలకు వస్తున్నాను చంద్రశేఖర్ గారు, 7 గంటలకు వస్తున్నాను. 7 గంటలకు కరెక్ట్గా వారు ఆ డిసిప్లిన్గా వారు కూర్చునేవారు, వెల్కమ్ చేసేవారు. ప్రతి వ్యక్తిని ఇంటికి ఆదరించిన రమ్మంటే వారు లోపలి కారు పోయినాక కార్ డోర్ తీసి వారు రిసీవ్ చేసుకొని పంపించినప్పుడు కూడా కార్లో కూర్చున్నట్టు పంపించేవారు. అలాంటి అంత గొప్ప వ్యక్తితో మేము 33 ఏళ్ళు ప్రయాణించడమంటే మా అదృష్టంగా. ఈరోజు వారు లేరు అని అనుకోవడానికి వీల్లేదు. 90 ఏళ్ళ పండుగ చేసుకున్నాం ఆయనతో. ఎన్నో అవార్డ్స్ ఎంతో మందికి వారు ఉన్నప్పుడే 25 ఏళ్ళు మేము ఎన్నో కళల నుంచి, అన్ని రకాల కళల నుంచి కూడా వారు కమిటీకి లాగా పెట్టి వారు డిసైడ్ చేసేవారు. వారికి వీళ్ళకి అవార్డు వీరికి ఇవ్వాలి, స్వర్ణ కంకణం, ఎన్నో రకాలుగా అవార్డ్స్ పెట్టి ఇచ్చారు. అట్లా మేము వాటికి ఆ ఫంక్షన్కి స్పాన్సర్ చేయడం జరిగింది 25 ఏళ్ళు. మరి అక్కినేని గారి పేరు మీద ఈరోజు మరి శ్రీ భారతి మరి ఇవాళనే ఫస్ట్ టైం వారి ఫంక్షన్ రావడము. మన సురేష్ గారు వారు గొప్ప సింగరు అని వినడమే తప్ప ఇవాళ స్వయంగా చూశాను. వారికి నిజంగా చాలా అభినందనలు. ఇలాంటి ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా గౌరవనీయులు
రమణాచారి గారి గురించి ఇప్పుడే ఇంతకుముందే చెప్పారు. రమణాచారి గారి గురించి ఎంత చెప్పినా కూడా అన్ని గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా రమణాచారి గారే సలహాదారుగా ఉంటారు. ఇప్పుడు కూడా అలానే ఉంటున్నారు, ఎప్పుడు అలానే ఉంటారు. 100 ఏళ్ళు అయినా కూడా రమణాచారి గారే అడ్వైజర్గా ఉంటారు. ఎందుకంటే వారిలో ఉన్న ఏకాగ్రత కానీ ఆ గంభీరత్వం, ట్రాన్స్పరెన్సీ, వారు ఎన్ని చేసినా కూడా వారు అట్లనే ఉంటారు. మరి ఈరోజు మిగతా పెద్దలు వంశీ రామరాజు గారు మొన్ననే 50 ఏళ్ళ పండుగ చేసుకున్నారు. మరి వారి ఏజిక వాళ్ళ ఆర్గనైజేషన్కి 50 ఏళ్ళు తెలియదు, కానీ వారు ఎప్పుడు కూడా అదే స్ట్రాంగ్గా ఉంటారు. అలానే రోజారమణి గారు ఇప్పుడే నారాయణ మంత్రం మనం విన్నాము. మరి వారి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువనే. అక్కడ వారు బాలనటిగా పనిచేసి ఆ సినిమా ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా కూడా చూడాలనిపించే సినిమా అది. ఆ సినిమాలో వారికి మంచి పాత్ర పోషించారు. తర్వాత వారు చేసే కార్యక్రమాల గురించి కూడా మనం విన్నాము. వారు చేస్తున్నారు. ఇప్పటికి కూడా వారికి ఇంకా యాక్టివ్గా ఉన్నారని అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్గానే కళల మంచి హీరోయిన్గానే కనబడుతున్నారు హీరో ఫాదర్ గారు. ఇంకా మా గురువైలు రామాచారి గారు. రామాచారి గారు అసలు ఎంత మంచి ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారంటే, ఈరోజు ఒక సంగీతం నేర్చుకోవాలి అంటే మరి ఎంతో అందరికీ ఇష్టమైన సంగీతం నేర్చుకోవడం, కానీ నేర్పే వాళ్ళు ఉండాలి. మరి అలాంటి సంగీతం నేర్చుకుని ఇప్పుడు చిన్నపిల్లలు ఎంత మంచిగా పడారు వాళ్ళ, అదంతా తీర్చిదిద్దింది రామాచారి గారి వారి గురువత్వంలో, వారి డిసిప్లిన్లో. మరి స్కూల్ ఎంత ముఖ్యమో ఇలాంటి మంచి తల్లిదండ్రుల దగ్గరుండి మరి వాళ్ళని ఎంకరేజ్ చేసి మరి వాళ్ళని తీసుకెళ్ళి నేర్పించడము. మరి వాళ్ళు ఇంత ప్రయోగవంతులు అవుతుంటే ఒక్కొక్కరి వాళ్ళ ఎన్నో రివార్డ్స్ ప్రపంచం అంతా పోతున్నారు. వాళ్ళు ఈరోజు ఒక సింగర్ అంటే మామూలు విషయం కాదండి. సింగర్ అంటే చాలా ఎంతో గొప్ప విషయం. కాబట్టి అలాంటి రామాచారి గారు, మరి త్యాగరాజ గణసభ అధ్యక్షులు వారు కూడా వచ్చారు. మరి మిగతా పెద్దలందరూ వచ్చారు. మరి అన్నిటికన్నా ముఖ్యంగా అక్కినేని గారి బర్త్డే రోజు మేము వారి ఇంటికి ఎప్పుడు 33 ఏళ్ళు వెళ్ళి కేక్ కట్ చేయించేవాళ్ళం. అనుకోకుండా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కరోనా వచ్చినాక పోవడం లేదు. వారు కేక్ కట్ చేయించి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేవాళ్ళం. ఈరోజు అది జరగలేదు. కాబట్టి ఈ కళావేదిక తరఫున నేను ఆర్గనైజర్ అయిన సురేష్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను ఇప్పుడే ఆర్డర్ చేసి ఒక మంచి కేక్ తెప్పించాను. మరి సభాధ్యక్షుడి చీఫ్ గెస్ట్ గారి ఆధ్వర్యంలో, మరి మిగతా గెస్టులు అందరి ఆధ్వర్యంలో అక్కినేని గారు ఇక్కడిని లైవ్ ఉన్నట్టు వారికి కేక్ కట్ చేసి, వారికి కేక్ కట్ చేసేటప్పుడు వారు అనేవారు, మీ గురించి కట్ చేస్తున్నా, నాకేమి కేకులు ఇంట్రెస్ట్ లేదని. ప్రతి విషయంలో ఆయన ఏది కూడా నాకు ఇది కావాలి, ఇది అవును అన్నట్టు ఎప్పుడు ఉండేవారు. ఆయన ఎంతసేపు సింపుల్ సోబర్, చాలా ప్రాక్టికల్ ఉండేవారు. ఆయన అంటే నాగేశ్వర గారితో మాకు అనుబంధము, ఆప్యాయత, వారికి మా మీద ఉండే ప్రేమ, వారు ఏ లోకంలో ఉన్నా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మరి ఈ కార్యక్రమంలో వారికి ప్రేమతో కేక్ కట్ చేపిస్తున్నాము. థ్యాంక్ యూ. జై శ్రీనాథ్ గారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. సార్, విత్ కైండ్ పర్మిషన్ విల్ జస్ట్ హ్యావ్ 1 minute కేక్ కటింగ్. తీసేది మేడం.
యన్మధునామధర్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునామధర్యేణ పరమేణ అన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదోమధర్యోధాని కేతుఖండన ముహూర్తస్సు ముహూర్తో అస్తు కేతురాసన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. బాబా తీసే హర్షధ్వానాలు రా కమా లెట్ us clap. మన చీఫ్ గెస్ట్ గారు మన ముందు మాట్లాడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. శ్రీ పురాణపండ శ్రీనివాస్ గారు శ్రీమాలిక అనే ఒక గ్రంథాన్ని రచించారు. ఇది ఈ సభలో రిలీజ్ చేయమని, వారు శ్రీభారతికి ఎప్పుడు అండదండలు అందించేటువంటి ఒక సహృదయులుగా శ్రీ రమణాచారి గారిని ఈ పుస్తకం రిలీజ్ చేయండి. ఇప్పుడు మన ముఖ్య అతిథి కేవి రమణాచారి గారిని మాట్లాడవలసింది. వారికి మైక్. సభా సరస్వతికి నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమంలో మిత్రులు, ఏఎన్ఆర్ అభిమానులు, సంగీత సాహిత్య అభిమానులు అందరూ కూడా వచ్చినారు. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గారి పుట్టినరోజు అని చెప్పని తెలిసినప్పుడు తెలుగు వాళ్ళమందరం కూడా ఇవాళ మన పండుగ అన్నంత ఆనందంగా ఆయన పుట్టినరోజు నిర్వహించుకుంటా ఉంటాం. శ్రీభారతి సురేష్ ఎంత మంచి పని చేశాడంటే అక్కినేని నాగేశ్వరరావు గారిని స్మరించుకుంటూ సమాజంలో పెద్దలైనటువంటి వాళ్ళు, వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళని సన్మానించుకోవడం, కొంతమందికి బిరుదు ప్రదానం చేయడం, కొంతమందికి పురస్కారాన్ని ఇవ్వడం, ఇది ఒక పుణ్య కార్యక్రమం చేసినట్టు వాళ్ళ 22వ వార్షికోత్సవ సందర్భంగా. ఒక మాట మాత్రం నిజంగా మనం అనుకోవాల్సింది ఉంది. తల్లిదండ్రుల గురించి కన్న కొడుకులే ఈ రోజుల్లో పట్టించుకున్నటువంటి వ్యవస్థలో శ్రీభారతి లాంటి వాళ్ళు కానీ, యువకళ వాహిని లాంటి వాళ్ళు కానీ, వంశీ రామరాజు లాంటి వాళ్ళు కానీ, త్యాగరాజం లాంటి వాళ్ళు కానీ సంస్థలు స్మరించుకోవడం అనేటువంటిది ఒక గొప్ప విశేషం. ఆయన మీకందరికీ తెలుసు, ప్రపంచంలో సుదీర్ఘమైనటువంటి నట జీవితం కలిగినటువంటి మహానుభావుడు ఎవరు అని చెప్పంటే అమెరికాలో మిక్కీ రూనీ అనేటువంటి వాడు మొట్టమొదటి వాడైతే, ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు 75 ఏళ్ల పాటు నట జీవితాన్ని గడిపినటువంటి ఆ మహానుభావుడు పుట్టింది పల్లెటూరులో, చదివింది 7వ తరగతి వరకైనా. నిజానికి 2 అనాల కోసం అని చెప్పని నాటకాలు ఆడి ఆడవేషాలు వేసినటువంటి పల్లెటూరి బయటగా ఉంది. పెద్దవాళ్ళు ఎవరైనా కనబడితే నమస్కరించాలనేటువంటి కనీస సంస్కారమైనా కానీ తెలియనటువంటి రీతిలో బతికినటువంటి ఆ మహానుభావుడు నేర్చుకునే గుణం ఉంటే తెలుగేమిటి, నేను ఇంగ్లీష్ కూడా అనర్గళంగా మాట్లాడతానని చెప్పని మాట్లాడుతూ ప్రపంచమంతా కూడా పర్యటిస్తూ, గుండె ఆపరేషన్ అయినా కానీ తర్వాత కూడా నటుడిగా శోభిస్తూ, క్యాన్సర్ తనలో ఉంది అని చెప్పని తెలిసినా కానీ మరింత దృఢంగా 2014 సంవత్సరంలో మనం అనేటువంటి సినిమా దాకా కూడా నటించడం కాదు ముఖ్యం,
జీవించినంత వరకు నటిస్తూ ఉంటాను, నటించినంత కాలం జీవిస్తానని చెప్పినటువంటి అపూర్వ సాధకుడు అక్కినేని నాగేశ్వరరావు. సామాన్యమైన విషయం కాదు. ఆ వెనక మనం చూసినట్టయితే ఆ ఫోటోని అచ్చ తెలుగుతనం. చాలామంది యాక్టర్స్ ఉంటారండి, యాక్టర్ అంటేనే నటించేవాడని అర్థం. వేదిక మీద ఉన్నటువంటి నటులు కానీ లేకపోతే కళాకారులు కానీ ఏమనుకోకూడదు, కానీ ఆ నటించడం కాదు, తాను అందులో జీవించడం అనేటువంటిది ప్రధానంగా ఉండేటువంటి వ్యక్తిగా అక్కినేని నాగేశ్వరరావు పేరు పొందాడు. చాణక్యుడు ఉత్తర భారతానికి సంబంధించినటువంటి వాడు, కాళిదాసు మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి వాడు, జయదేవుడు ఒడిస్సాకు సంబంధించినటువంటి వాడు, తుకారాం మహారాష్ట్రకు సంబంధించినటువంటి వాడు, క్షేత్రయ్య మన తెలుగునాటికి సంబంధించినటువంటి వాడు, అలాగే అమర్షినికి జక్కన కర్ణాటకకు సంబంధించినటువంటి వాడు, విప్రనారాయణ తొండరిప్పుడు ఆళ్వార్లని చెప్పని తమిళనాడుకు సంబంధించినటువంటి వాడు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ తానే అయ్యి నాదే ఈ భారతదేశం అన్నంత గొప్పగా భారత జాతంతో కూడా గర్వించదగినటువంటి పాత్రలో నటించినటువంటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఆయనని వాళ్ళు తలుచుకోవడం అనేటువంటిది సాహిత్యం పట్ల, సంగీతం పట్ల, కళ పట్ల, నటన పట్ల ఎవరికైతే అభిమానం ఉంటుందో వాళ్ళకందరికీ కూడా హృదయం పులకించుకుంటుంది. 1928లో మొట్టమొదటి దేవదాస్ వచ్చింది. సైగల్ వేశాడు హిందీలో. ఆ తర్వాత 1935లో పిసి బారువా అని చెప్పని వారు బెంగాలీలో దేవదాస్గా నటించాడు. 1936లో పివి రావ్ అని చెప్పని తమిళ్లో దేవదాస్గా నటించాడు. ఆ తర్వాత కృష్ణ గారి యొక్క దేవదాస్ వచ్చింది. మధ్యలో 1953లో దేవదాస్గా అక్కినేని నాగేశ్వరరావు నటించాడు. 1955లో దిలీప్ కుమార్ నటించాడు హిందీలో. ఆ తర్వాత మణి అని మలయాళంలో నటించాడు. ఇటీవలి కాలంలో సంజయ్ భన్సాలి యొక్క దర్శకత్వంలో ఐశ్వర్యరాయ్, షారుఖ్ హుసేన్తో దేవదాసులు చూశాం. ఇన్ని దేవదాసులు ఎందుకు చెప్పానంటే ఇన్ని దేవదాసులు వచ్చినా అసలు ఎవర్రా దేవదాసు అని చెప్పుంటే అక్కినేని నాగేశ్వరరావు మాత్రమే అని ఈ కళాకారులందరూ కూడా ఏకగ్రీవంగా చెప్పి ఆయనకు నివాళులర్పించి పాదాభివందనం చేసినటువంటి మహానుభావుడు. దిలీప్ కుమార్ స్వయంగా తానే అక్కినేని నాగేశ్వరరావు దగ్గరికి వచ్చి ఆయన పాదాభివందనం చేసి నేను ఎవరైనా దేవదాసుగా చేసినా మీ అంత గొప్ప కాదు స్వామి, మీదే దేవదాసు అని చెప్పినటువంటి రీతిలో అంత గొప్ప నటన చేసినటువంటి ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడు. నట జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని రెండింటిని కూడా చాలా జాగ్రత్తగా నడిపించుకొచ్చాడు. చాలామంది యొక్క నటుల జీవితాలను చూసినట్టయితే బ్యాలెన్స్ ఉండడం అనేటువంటిది కొంచెం ఇబ్బంది. అలా కాకుండా బ్యాలెన్స్ పాటిస్తూ నట జీవితంలో నేను ఎలాగైతే ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా వెలిగినాడో కుటుంబ జీవితంలో కూడా అన్నపూర్ణ పిక్చర్స్, అన్నపూర్ణ స్టూడియో అని అన్నపూర్ణని తన యొక్క జీవితంలో భాగస్వామిగానే కాకుండా తన యొక్క క్యారీర్లో కూడా భాగస్వామిగా చేసుకొని ఆ అమ్మగారు సలహా ఇస్తే వాటిని తూచా తప్పకుండా పాటించిన స్థాయిలో ఉన్నటువంటి నిజమైనటువంటి భర్తగా ఆయన రాణించినాడు అని చెప్పినటువంటి విషయం కూడా మనం ఇవాళ గుర్తు చేసుకోవాలి. ప్రేమ్ నగర్ సినిమా అనేటువంటిది ఒకటి అక్కినేని నాగేశ్వరరావు నటించకపోయినట్టయితే అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆ ప్రేమ్ నగర్లో ఆ పాత్ర వేయమని చెప్పిన అన్నపూర్ణ గారే చెప్పకపోతే, ప్రేమ్ నగర్తోని అది సక్సెస్ కాకపోతే రామానాయుడు నిర్మాతగా అంత గొప్ప గిన్నిస్ బుక్ రికార్డుకు వచ్చేంత స్థాయిలో లేకుండేవాడు. ఇంటికి పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ప్రేమ్ నగర్ సక్సెస్ ఇవ్వడం ఆలస్యం. రామానాయుడు గారు అంత గొప్పగా, గొప్ప నిర్మాతగా, గొప్ప మనిషిగా, గొప్ప మనీషిగా కూడా మనసున్న మనిషిగా రాణించినటువంటి పరిస్థితి అక్కినేని నాగేశ్వరరావు వల్ల. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే సన్మానాలు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు అంటే నాకు నిజంగా చాలా అభిమానం, గౌరవం, ప్రీతి, అన్నిటికంటే మించి ఒక సుశిక్షితమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడు. మనుషులకు ఇబ్బందులు రావచ్చు, అనారోగ్యం కలగవచ్చు, గుండె ఆపరేషన్ కావచ్చు, చివరి దశలో క్యాన్సర్ రావచ్చు. ఏ వచ్చినా సరే నా వృత్తి అనేటువంటి దైవంగా నేను భావిస్తున్నాను. వృత్తిపరంగా నేను తప్పకుండా నటించినంత కాలం నేను తప్పకుండా దీన్ని ఆరాధిస్తానని చెప్పి భగవంతుని కంటే కూడా నాకు నా యొక్క వృత్తి చాలా ముఖ్యమని చెప్పినటువంటి ఒక గొప్ప ప్రయోగశీలి, ప్రయోజనకారి, మనకందరికీ కూడా ఆదర్శమైనటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారి పుట్టినరోజు వాడు. ఈ పుట్టినరోజు నాడు చింతలపాటి సురేష్ శ్రీభారతి అనేటువంటి సంస్థనే చాలా గొప్పది. లక్ష్మీ
సరస్సుల యొక్క కలయిక ఉంది ఇక్కడ. ఆయన అలహాబాద్ బ్యాంకులో ఆఫీసర్గా పనిచేసిన ఆయనలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే వినయ సంపద. సౌమ్యంగా ఉంటాడు, సౌజన్యంగా ఉంటాడు, సౌహార్దంగా ఉంటాడు, మంచిని ఆలోచిస్తాడు, చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పి అనుకుంటాడు. ఆయన ఇవాళ ఒక గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే ప్రతిసారి ఆయన ఎక్కడున్నా కానీ కార్యక్రమాల్లో మరి మాధవపేట సత్యం యొక్క పాట కానీ పద్యం కానీ లేకుండా ఆయన కార్యక్రమం చేయడు. ఆ వివాహ భోజనము అనేటువంటి పద్యం అనేటువంటిది పాటను అది ఎస్వి రంగారావుది మాయాబజార్. అది మాయాబజార్లో ఆ పాట లేకుండా చిత్రపట సురేషం చూడలేము. కానీ ఔచిత్యాన్ని పాటించడానికి అన్నట్లుగా మాధవపేట సత్యం యొక్క పాట పాడకుండా అక్కినేని నాగేశ్వరరావు పాటలు మాత్రమే ఎన్నుకొని ఇవాళ మనకందరికీ అందించినటువంటి చింతలపాటి సురేష్ సుశిక్షితుడైనటువంటి సైనికుడిలా ప్రవర్తించాడు, మనకందరికీ ఆనందాన్ని కలిగించడానికి వీలుగా. నేను వచ్చి కూర్చున్న తర్వాత కొన్ని పాటల యొక్క పరిస్థితి చూస్తే అవి పాటలు కావండి, మన జీవితానికి మార్గదర్శకాలు. పాడబోయి భారతీయుడు అనేటువంటి పాట అయితే ఉందో ఆ పాటలో శ్రీశ్రీ 1961లో 60 ఏళ్ల కింద ఏ మాట అయితే చెప్పాడో ఇవాళకి అది నిజం, ఇవాళకి అది సత్యం. స్వార్థమే అనర్థదాయకం, దాన్ని చంపుకొనుటి క్షేమదాయకం అనేటువంటి ఆ వాక్యం ఉంది చూశారు. అది మనందరి మనసులోకి తెలిసినటువంటి విషయమే. కానీ మరొక్కసారి ఆ పాట పాడినందువల్ల మనలో ఉండేటువంటి స్వార్థం అనేటువంటి రాక్షసి ఏదైతే ఉంటుందో అది కొంచెం మన కళ్ళ ముందు కనబడి మాయమైపోతుంది. అలాగే ఒకవైపు చీకటి బజారు ఎలా దిగజారు అనేటువంటిది ఉందే, ఇవాటికి కూడా ఇంకా ఈ భారతదేశంలో ఉంది అని చెప్పంటే శ్రీశ్రీ ఎంత గొప్పగా ఊహించి రాశాడో ఆ పాడబోయి భారతీయుడిగా మనకు తెలుస్తుంది. అలాగే సువర్ణ సుందరి పాటలో పాడినటువంటి వాళ్ళ యొక్క గొప్పతనం ఒక ఎత్తు అయితే వాద్య సహకారం అందించినటువంటి వాళ్ళ యొక్క గొప్పతనం కూడా చాలా గొప్పది. అలాగే నారాయణ మంత్రంలో కూడా ఆ వాద్య సహకారం అందించిన విషయం, అలాగే ఎవరివో నీవెవరో అనే దాంట్లో వాద్య సహకారం అందించిన విధానం, ఆ తర్వాత అనార్కలి సినిమాలో ఉండేటువంటి ఆ పాటకి వాద్య సహకారం ఎలా ఉందో మనం గమనించాం. కాబట్టి పాటలు పాడిన వాళ్ళకి ఎంత గొప్పతనం ఉందో వాద్య సహకారం అందించినటువంటి వాళ్ళకు కూడా నేను నమస్కరిస్తా ఉన్నాను. మనమందరం కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. చాలా గొప్పగా చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత సమున్నతంగా, సముదాత్తంగా, సముచితంగా, సమంతంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ భారతికి హే భారతి మనస స్మరామి, శ్రీ భారతి శిరసా నమామి అని చెప్పుకోవడం మనందరి ధర్మంగా నేను భావిస్తూ ఈనాడు కొద్దిసేపట్లో సన్మానాన్ని పొందుతూ పురస్కారాలను పొందబోయేటువంటి పెద్దలకు అందరికీ కూడా ముద్దుగానే నా శుభాకాంక్షలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సురేష్కి మనమందరం కూడా తోడ్పడి ఉందాం. ఈ కార్యక్రమంలో మా సంగీత గురువైనటువంటి రామాచారి గారిని ఇక్కడ పిలిచి ఆ పిల్లల యొక్క పాటల్ని అందించడానికి చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో బహుశా సెప్టెంబర్ 2022 రామాచారికి ఒక వెలుగునిచ్చేటువంటి నెలగా నాకు కనపడతా ఉంది. సెప్టెంబర్ 4 నాడు చూశాను నేను వారిని ఛాయారాయకాంత సభలో, సెప్టెంబర్ 5 నాడు చూశాను నేను రవీంద్ర భారతిలో, సెప్టెంబర్ 10 నాడు చూశాను నేను రవీంద్ర భారతిలో, సెప్టెంబర్ 14 నాడు చూశాను మళ్ళీ, ఇవాళ సెప్టెంబర్ 20 నాడు చూస్తున్నాను. నాకు అనుమానం ఏంటంటే చంద్రశేఖర్ మరో కార్యక్రమం పెడతా ఉన్నాడు, ఆనాడు కూడా చూడబోతున్నాను. రామాచారికి ఈ కార్యక్రమాలు ఎట్లాగైతే వస్తూ ఉన్నాయో సంవత్సరం అంతా కూడా అట్లాగే ఉండాలని చెప్పని మనమందరం ఆశిద్దాం, ఆశీర్వదిద్దాం. మరొకసారి అక్కినేని నాగేశ్వరరావు గారికి నమస్కరిస్తూ శ్రీ భారతి వ్యవస్థాపకమైనటువంటి సురేష్కి అభివందనాలు తెలుపుకుంటూ సెలవు. శ్రీ ఎన్ గోపీనాథ్ రెడ్డి గారు రిటైర్డ్ ఐపీఎస్ అడిషనల్ డీజీపీగా రిటైర్ అయినారు. వారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్
ఇక సన్మాన కార్యక్రమంలోకి ఎంటర్ అవుదాం. మొదటిగా రోజారమణి గారికి సైటేషన్ మరో వ్యాఖ్యాత శ్రీమతి శోభ చదువుతారు. ప్లీజ్. శ్రీ భారతి సంగీత సాహిత్య కళా వికాస వేదిక, శ్రీ భారతి మ్యూజిక్ అకాడమీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మవిభూషణ్ నట సమ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి 99వ జయంతి సందర్భంగా స్వర్ణయుగ సినీ నటి శ్రీమతి రోజారమణి గారికి అక్కినేని శ్రీ భారతి జీవన సాఫల్య పురస్కారం, విశ్వైక నటనా భారతి బిరుదు ప్రదానం. అమ్మా, చలనచిత్ర రంగంలో తెలుగు కళామతల్ని ముద్దు బిడ్డగా మీరు చేస్తున్న కృషి అనితర సాధ్యం. 1967 ప్రతిష్టాత్మక ఏవిఎం సంస్థ నిర్మించిన భక్త ప్రహ్లాద పౌరాణిక చిత్రంలో ప్రహ్లాద పాత్ర నభూతో నభవిష్యత్తుగా పోషించి నంది అవార్డు జాతీయ పురస్కారం అందుకున్న బాలనటిగా కీర్తి గడించారు. నదులు బెదురు లేక పాములను మెడలు వేసుకుని సెట్లో సందడి చేస్తూ ఉంటే మహానటుడు నటసింహం ఎస్వి రంగారావు గారు ఆశ్చర్యచకితులయ్యారు. గానకోకిల సుశీలమ్మ పాడిన పాటలకు భాగవత పద్యాలకు ఇచ్చిన లిప్ మూమెంట్ చూసి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు ముచ్చటపడి ఆ సినిమాను పలుమార్లు తిలకించారంటే మీ యొక్క నటన ప్రతిభ ఎంత గొప్పదో ఊహించవచ్చు. పలువురు కథానాయికలకు గాత్రదానం చేసి నటీనటులుగా వారి ఎదుగుదలకు పరోక్షంగా సహకరించి పులకించిపోయిన ధన్యజీవి మీరు. కన్నవేసు, ఓసీత కథ వంటి చిత్రాలలో నవరసాలు నిండిన బరువైన భూమికలను అలోకంగా పోషించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. డ్రైవర్ రాముడు చిత్రంలో గుణ చిత్రకారుడు చక్రపాణి గారిని చేపట్టి మాస్టర్ తరుణ్గా పేరుంది. తొలి చిత్రం అంజలిలో బాలనటుడుగా జాతీయ పురస్కారం అందుకున్న సమర్థుడైన హీరోకు జన్మనిచ్చారు. ఉత్తమ బాలనటుడుగా, తరుణ్ బాలనటుడుగా, యువ కథానాయకుడుగా నటించి రాణిస్తూ అశేష ప్రేక్షక అభిమానులందరికీ కూడా పాత్రుడైన అతని సమర్థతను చూసి మురిసిపోయిన మాతృమూర్తిగా మీ జన్మ ధన్యమైంది. తల్లి కొడుకులకు బాలనటుడుగా నటించిన భక్త ప్రహ్లాద, అంజలి తొలి చిత్రాలకే జాతీయ పురస్కారం లభించడం ప్రపంచ వ్యాప్తంగా మిమ్మల్ని అభిమానించి తెలుగు వారందరికీ గర్వకారణం. 5 దశాబ్దాలుగా కళారంగంలో స్వర్ణయుగ సినీ నటిగా మీరు అందించిన విశిష్ట సేవలను గౌరవిస్తూ అమ్మ రోజారమణి గారు శ్రీ భారతీ సంస్థ నిర్వహిస్తున్న 22వ వార్షికోత్సవ పవిత్ర యజ్ఞంలో భాగంగా సఫలమైన మీ కళాన్నే జీవితం ఆదర్శమై స్ఫూర్తివంతమై మరింత సుసంపన్నం కావాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శ్రీ మాధవపతి సురేష్ గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ భారతి సంగీత సాహిత్య కళా వికాస వేదిక, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి 99వ జయంతి సందర్భంగా ప్రముఖ సినీ నటులు, దర్శకులు శ్రీ మాధవపెద్ది సురేష్ చంద్ర గారికి అక్కినేని శ్రీ భారతి జీవన సాఫల్య పురస్కారం, మధుర సంగీత భారతి బిరుదు ప్రదానం. భారతీయ సంప్రదాయ సంగీత జనుల్ని శ్రీ తుంగుర నారద నాదామృతంగా తెలుగు జాతికి అందించిన ప్రఖ్యాత సంగీత దర్శకులు
శ్రీ మాధవ పెద్ద సురేష్ చంద్ర గారు. శ్రీ మాధవ పెద్ద నాగేశ్వరరావు గారు వసుంధరాదేవి గర్భసప్త ముక్తాబలంగా 1951 సెప్టెంబర్ 2న జన్మించి వారు పెండ్యాల నాగేశ్వరరావు, సాలూరి రాజేశ్వరరావు, ఎంఎస్ విశ్వనాథం, కేవి మహదేవన్, రమేష్ నాయుడు, జేవి రాఘవులు, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, బప్పీ లహరి, హంసలేఖ మొదలైన సంగీత దర్శకుల వద్ద సుమారు శతాధిక చిత్రాలకు అందించిన సంగీతం అనితర సాధ్యం. శ్రీ భారతీయ సంస్థ నిర్వహిస్తున్న 22వ వార్షికోత్సవ పవిత్ర యజ్ఞంలో భాగంగా సాఫల్యమైన మీ కళాన్వయ జీవనం ఆదర్శమై స్ఫూర్తివంతమై మరింత సుసంపన్నం కావాలని ఆకాంక్షిస్తూ ప్రేమాభిమానాలతో సవినయంగా సభక్తికంగా మనసయ్య భారతి షిరిడి శ్రీపతి అంటూ శ్రీ భారతి అందిస్తున్న చిరుకానుక. ధన్యవాదాలు. నెక్స్ట్ వంశీ రామరాజు గారు. శ్రీ భారతి సంగీత సాహిత్య కళా వికాస వేదిక, శ్రీ భారతి మ్యూజిక్ అకాడమీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి 99వ జయంతి సందర్భంగా కళా బ్రహ్మ శిరోమణి శ్రీ వంశీ రామరాజు గారి అక్కినేని శ్రీ భారతి జీవన సాఫల్య పురస్కారం విశ్వ కళా చైతన్య భారతి బిరుదు ప్రదానం. ఆర్య కళా సాహితీ रोचनो रोचमान शोभन शोभमान कल्याण వంశీ ఆర్ట్ థియేటర్ సంస్థ స్వర్ణోత్సవాల సందర్భంగా ఘంటసాల వారి స్వర్ణ పథకాన్ని స్థాపించి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ సంగీతంలో అత్యధిక మార్కులు సంపాదించిన వారికి ప్రతి సంవత్సరం 2,50,000 రూపాయలు అందజేసి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం చేపట్టింది. కె రామాచారి గారిని సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలందరూ చెప్పినట్టు ఎంతో మంది గాయని గాయకులను మన తెలుగు ప్రజలకు అందిస్తున్నటువంటి గురుతుల్యులు శ్రీ రామాచారి గారిని సన్మానించుకోవటం మనం సన్మానించుకున్నట్టే. వారు ఇలాగే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మరింత మంది గాయని గాయకులకు మన 2 తెలుగు రాష్ట్రాలకి అందించాలని, తెలుగు ప్రజలకు చక్కటి గాయని గాయకులను అందించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ శ్రీ భారతి తరఫున వారిని మనస్ఫూర్తిగా సన్మానించుకుంటున్నాం. శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి యాన్యంధనం అహం భుజపుత్రలాభం చతుర్ముఖం దీర్ఘమాయుః. నెక్స్ట్ అక్కినేని శ్రీ భారతి కళాసేవ భారతి పురస్కారం శ్రీ కళా బిఎన్ జనార్దనమూర్తి గారికి. ఒక సంస్థను నిర్వహించడం ఎంత కష్టమో, అందుట్లో తరతరాలుగా వారి ఇంటి నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయాన్ని హాల్ బుకింగ్ అయిన దగ్గర నుంచి హాల్లో కళాకారులు వారి ప్రదర్శన ఇచ్చినప్పటి నుంచి వాళ్ళందరూ ఇళ్లకు చేరేదాకా వారి యోగక్షేమాలు కనుక్కుంటూ ఈరోజు కనీసం మనకంటూ ఒక కళావేదిక ఉంది. ఇక్కడ అందరికీ సహాయ సహకారం అందిస్తున్న శ్రీ కళా జనార్దనమూర్తి గారికి శ్రీ భారతి తరఫున సన్మానం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది.
ఈ సందర్భంగా మీరు ఆయురారోగ్యశ్వర్యాలతో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలని మరింత మంది కళాకారులని మరింత కళాకారుల సంస్థలని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ ఈ సన్మానాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఆశీర్లైన పెద్దలు డాక్టర్ కేవి రమణాచారి గారికి, గోపినాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా మాతో అవార్డు తీసుకున్న వంశీ రామరాజు గారికి, రోజా రమణి గారికి, మాధవపతి సురేష్ గారికి, రామాచారి గారికి, అల్లరి నరేష్ గారికి అందరికీ ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, చింతలపాటి సురేష్ గారు ఎంతో టెన్షన్ తోటి ఈ కార్యక్రమం కాస్త ఎర్లీగా మేము ఈ డేటు వేకెంట్ ఉండడం వల్ల చేయడానికి ఆయన పాపం ముందుకొచ్చారు. గోపినాథ్ రెడ్డి గారు కానీ, వంశీ రామరాజు గారు కానీ, లేకపోతే అందరూ ఇక్కడికి వచ్చిన అందరూ నాకు చాలా మనసుకి చాలా దగ్గర ఉన్నటువంటి ఆప్తులు. ఇవాళ ఇంత మంచి ప్రోగ్రాం తానొక్కడే భుజ స్కంధాల మీద వేసుకుని ఇంత మంచి ప్రోగ్రాం చక్కగా నిర్వహించిన చింతలపాటి సురేష్ గారు, ఆయన నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చింతలపాటి సురేష్ గారిని మేము చింతలపాటి సత్యం అని పిలుస్తాం. నేను మా బాబాయ్ పాటలు పాడాలంటే నాకు తెలిసి భారతదేశంలో ఆయన ఒక్కడే, ఎవరు లేడు. నేను ఘంటసాల గారి పాటలు చాలామంది ఉన్నారు, బాలు గారి పాటలు ఎంతోమంది ఉన్నారు, కానీ మా చిన్నాన్న గారి పాటలు పాడాలంటే మాత్రం కేవలం చింతలపాటి సురేష్. ఒకసారి నేను మా కజిన్ సిస్టర్ ఎస్ జానకి గారు ఒక ప్రోగ్రాంలో ఆయన్ని బాగా పాడుతున్నాడు, మా బాగా పాటలని ఆయన బాగా ఎంకరేజ్ చేసి అలా ఆయన శ్రీ భారత్ అనే ఒక సంస్థ పెట్టుకోవడం చాలా ఆనందం. శ్రీ గోపినాథ్ రెడ్డి గారికి, రోజారమణి గారికి, చంద్రశేఖర్ గారికి, దైవశర్మ అన్నయ్య గారికి, డైరెక్టర్ గారికి, నా మొట్టమొదటి అవార్డుని నా జీవితంలో అందించిన వంశీ రామరాజు గారికి, నా లైఫ్లోనే ఫస్ట్ అవార్డు వంశీ సంస్థ. శుభారంభం అంటారు, ఒక ఫస్ట్ టైం ఏదైతే వస్తుందో దాని తర్వాత ఇంకా ఆ శుభారంభంతో చాలామంది నన్ను ఆశీర్వదిస్తున్నారు. అలాగే నా మొట్టమొదటి సినిమా పాట పాడించిన మా సురేష్ గారికి, రెడ్డి గారికి, అందరికీ నా నమస్కారాలు. అలాగే వేదిక ప్రాంగణంలో ఉన్న కళా ఆరాధకులందరికీ, పెద్దలందరికీ నమస్కారం. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు వారు ఈ మేరు పర్వతం చాలామందికి వేదిక ఇచ్చి ఎంతో మంది కొత్త గాయకులను పాడించాలి అని కావాలని అందరం ఇలా పండగలాగా అన్ని కార్యక్రమాలు చేసుకుందామని ప్రేక్షకులకి, మా పాత్రికేయులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. నెక్స్ట్ శ్రీమతి రోజారమణి గారు మాట్లాడారు. కోడలిగా
ఆయన పెంచిన కూతురుగా యాక్ట్ చేశాను. ఆల్రెడీ నేను తీసుకున్నానండి, పర్వాలేదు ఈసారి వదిలేయండి అంటే, లేదు మీరు రావాలి అని ఆయన చాలా ప్రేమగా, గౌరవంగా, అభిమానంతో పెంచినందుకు ముందుగా చింతలపూడి సురేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఇలాంటి సభలు నిర్వహించాలంటే చాలా కష్టం, అంత మామూలు విషయం కాదు. ఆయన ఒక గాయకుడుగా ఉండి, సంగీతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉండి, కొంతమంది కళాకారుల్ని, అంటే కేవలం గాయకుల్నే సన్మానించాలని కాకుండా, సంగీత దర్శకుల్నే సన్మానించాలని కాకుండా, మాలాంటి కళాకారులందరినీ ఇలాగా గౌరవించి నిజంగా మేము ఎంతో కృతజ్ఞతగా ఉంటాం. మరి ఈ రోజున ఎన్ని పనులున్నా రమణాచార్య గారు పెద్దలు వారు వచ్చారు, అలాగే గోపీనాథ్ గారు, అలాగే మా దైవజ్ఞ శర్మ గారు, చంద్రశేఖర్ గారు, తిరుమల ఇది ఆయన వీరందరూ కూడా ఎంతో గొప్ప మనసుతో వారికి కళాకారుల పట్ల ఉండే అభిమానానికి, గౌరవానికి వారందరూ కూడా ఇలాంటి వారికి చేయూతగా ఉండి మేమున్నాం మీరు పదండి అని చెప్పే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వారిలో మా తిరుమల చంద్రశేఖర్ గారు చాలా ముందుంటారు. అందులో ఆయనకి గొప్ప ఆప్తులు నాగేశ్వరరావు గారికి. అలాగే ముఖ్యంగా ఈ సభ నిర్వహించి మా రామరాజు గారిని ఆహ్వానించి ఈ రోజున సన్మానించినందుకు, నిజంగా మా అందరినీ సన్మానిస్తే అదొక ఎత్తు, వంశీ రామరాజు గారిని సన్మానిస్తే నిజంగా ఆయన ఆత్మ నాగేశ్వరరావు గారికి ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే వారిద్దరూ అంతా విడదీయరాని అనుబంధం. దేశ విదేశాలకు వెళ్ళి వాళ్ళందరూ ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సన్మానాలు, ఎన్నో సత్కారాలు, ఎన్నో సంవత్సరాలు వారితో అనుబంధం రామరాజు గారికి. మరి ఆయన ఒక్కొక్కసారి మాకు ప్రభుత్వం తరపున కాస్త అవార్డులు ఇవ్వడం ఆలస్యమైనా ఆ రోజుల్లోంచి ఈ రోజుల వరకు తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఆయన ఒక గొప్ప కార్యక్రమాలు, మొన్న కూడా 50 వసంతాలు పూర్తి చేసుకుంది వంశీ ఆర్ట్స్. ఆయనకి మనం అందరం కూడా ఒకసారి గొప్పగా మనం ఆయనకి అభినందించాలి. అలాగే ఈరోజు అదే చూశాను, త్యాగరాయ గాన సభ స్థాపించి 1966 సంవత్సరం, నేను భక్త ప్రహ్లాద నటించింది కూడా 1966 సంవత్సరం. అంటే త్యాగరాయ గాన సభతోటే నా కళారంగం కూడా ప్రయాణం సాగింది. 67లో రిలీజ్ అయింది. ఇందాక లక్ష్మీనారాయణ గారు చాలా గొప్పగా ఆయన యాంకరింగ్ చేశారు. కానీ చిన్న 150 సినిమాలే నేను యాక్ట్ చేశాను, డబ్బింగ్ మాత్రం 600 సినిమాలు చెప్పాను. కాకపోతే నాకు సింగర్గా అవ్వాలని చాలా మనసులో గొప్ప కోరిక ఉండేది. నాకు చిన్నప్పటి నుంచి నేను ఒక పాట పాడే భక్త ప్రహ్లాద్ కూడా సెలెక్ట్ అయ్యాను. గోదావరి గట్టుంది ఆ పాట పాడే మూగ మనసులో పాట, నేను ఆ ప్రహ్లాద్ క్యారెక్టర్కి సెలెక్ట్ అయ్యాను. సో పాట వల్ల సెలెక్ట్ అయ్యాను కాబట్టి నేను డెఫినెట్గా సింగర్ అయిపోతాను అనుకునేదాన్ని. కానీ నాకు ఒక పెద్ద ఆయన అన్నారు, అమ్మ నువ్వు పాటలు పాడకపోయినా మాటలు చెప్పి డబ్బింగ్ చెప్తున్నావు కదా, నీకు పాట బదులు మాట ఇచ్చాడు ఆ భగవంతుడు అన్నాడు. సో అక్కడితో నిజమే కదా అనుకుని సంతోషించాను. ఇకపోతే ఈ సభ మీద చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. 1981లో నా సాంస్కృతిక ప్రస్థానం ప్రారంభమైంది. భాగ్యనగరంలో ఒక నానుడు ఉండేది, ABCD లేని సభ లేదు అని. ఏ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, B అంటే భాస్కర్ గారు, C అంటే శ్రీనారాయణ రెడ్డి, D అంటే దైవకిషన్. 81లో నుంచి గౌరవనీయులు నాగేశ్వరరావు గారితో నాకు పరిచయం. ఆయన నడిచే చలనచిత్ర పాఠశాలకు చలనచిత్రానికి నడక వస్తే అది నాగేశ్వరరావు గారు. దేశంలో ఎంతోమంది దేవదాసుగా యాక్ట్ చేసినా కానీ ఒక చిరస్మరణీయ పాత్రకు శ్రీకారం చుట్టిన సౌజన్యమూర్తి అగ్రశ్రేణి కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు కర్మను నమ్మేవాడు. కర్మను ధర్మను నమ్మి సుదీర్ఘ ప్రస్థానాన్ని చేసినటువంటి సహజ నటుడు నాగేశ్వరరావు గారు. ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి బలరామయ్య గారి ఆశీర్వాదంతో, ఎంతోమంది అగ్రశ్రేణి దర్శకుల యొక్క ఆశీర్వాదంతో అజరామరమైన పాత్రకు శ్రీకారం చుట్టాడు. ఒక విప్రనారాయణ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ భంగిమల్లో ఉన్నటువంటి మహాత్ముల యొక్క పాత్రను కైవసం చేసుకొని, నటను ఆకలింపు చేసుకొని భక్త తుకారాం. చాలామంది నాస్తికులు కూడా తుకారాం పాత్ర చూసిన తర్వాత ధర్మం పట్ల, జ్ఞానం పట్ల, శృతి పట్ల, ఇతిహాసముల పట్ల, పురాణాల పట్ల ఆకర్షింపబడ్డారు. అలాంటి మహనీయమూర్తిని స్మరించేటువంటి ఈ ఘట్టంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. సతాం సద్భిః సంగః
కథమభిహి పుణ్యేన భవతి అని మంచి కార్యక్రమంలో పాల్గొని కూడా ఈశ్వర కృప ఉండాలి. అలాంటి విలక్షణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీభారతి సంస్థను అభినందిస్తూ, ముఖ్యంగా చిరంజీవి చింతలపాటి సురేష్ను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. సంస్కృతిని బాగా కాంక్షించి సాహిత్యంలో విశాలమైనటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి యువకళావాణి లాంటి అగ్ర సంస్థలో పనిచేసినటువంటి లక్ష్మీ సౌభాగ్యవతి ఉమారాణిని కూడా అభినందిస్తున్నాను. ఒక మంచి భూమికతో మంచి ఆలోచన సంపత్తితో ప్రారంభించినటువంటి ఈ సభలో అక్కినేని నాగేశ్వరరావు గారు అవార్డు పొందినటువంటి మన రోజారమణిని కూడా నేను అభినందిస్తున్నాను. తన యందు అఖిలభూతములందు ఒక భంగి సమహితత్వంబును బరుగువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేత మరలువాడు. అలాంటి ప్రహ్లాద పాత్రను పోషించి అజరామరమైనటువంటి కీర్తిని ఆర్జించింది. ఎన్నో సినిమాలు చేసినా నిలిచేది ఒక్క భక్త ప్రహ్లాద. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, నటిగా ఎంత తన వైదుష్యాన్ని చూపించినా కూడా భక్త ప్రహ్లాదలో మేటి నటిగా ఆవిష్కరింపబడి ప్రపంచ చరిత్రలో స్థానం సంపాదించిన రోజారమణికి ఆశీర్వాదం.